శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరితం 8వ అధ్యాయము. మానవ జన్మ ప్రాముఖ్యము, సాయిబాబా భిక్షాటనము, భాయాజాబాయి సేవ, సాయిబాబా పడక జాగ, కుషాల్ చందుపై వారి ప్రేమ. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యం. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు. దేవ, యక్ష, గంధర్వాదులు, జంతు కీటకాదులు, మనుష్యులు మొదలగు వానిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశం నందు నివసించు జీవకోటి అంతయు సృష్టించెను. వీరిలో నెవరి పుణ్యం మెక్కువగునో వారి స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలమును అనుభవించుట పిమ్మట త్రోసివేయబడుదురు. ఎవరి పాపం ఎక్కువగానో వారు నరకమును పోవుదురు. అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలు పొందెదరు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశం గాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును. వేయేల మోక్షము గాని పుట్టుక గాని వారు వారు చేసుకొనిన కర్మలపై ఆధారపడి ఉండును. మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి అంతటికీ ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యం. మానవునికి ఇవిగాక మరొక ప్రజ్ఞ కలదు, అది ఏ జ్ఞానము. దీని సహాయంననే మానవుడు భగవత్ సాక్షాత్కారంను పొందగలడు. ఇంకే జన్మయందును దీనికి అవకాశం లేదు. ఈ కారణం చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మ ఎత్తి మోక్షమును సాధించవలనని కోరెదరు. కొంతమంది మానవ జన్మమును చాలా నీచమైనదని, చీము, రక్తము, మలములతో నిండియుండుననియు, తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగునని అందురు. కొంతవరకు అది కూడా నిజమే. ఇన్ని లోపములున్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు. శరీరముండుట చేతనే మానవుడు తన దేహం యొక్క జగత్తు యొక్క అని అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారం పొందుచున్నాడు. శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకొనేదము. దేహంను ముద్దుగా పెంచి విషయసుఖములకు మరిగినచో నరకమున బడెదము. ఉచిత మార్గం ఏమనగా దేహము నశ్రద్ధ చేయకూడదు. దానిని లోలత్వంతో పోషింపనూ కూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. గుర్రపు రైతు తన గమ్యస్థానం చేరు వరకు గుర్రంను ఎంత జాగ్రత్తగా చూచుకొనునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. ఈ శరీరమునకు మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారం కొరకు వినియోగించవలెను. ఇది ఏ జీవుని పరమావధి అయి ఉండవలెను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కలగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని ఇవేవీ గ్రహించలేకపోయినవి. అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చాను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, షేముషి విజ్ఞానములను జూచి పరవశమొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి చెంది ఆనందించును. అందుచేదే మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టము. మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణాల విందములపై సర్వస్వ శరణాగతి చేయని అవకాశమును కలుగుట. మానవుని విద్యుక్త ధర్మం. మానవ జన్మ విలువైనదనియు దానికెప్పటికైనను మరణం అనివార్యమనియు గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగరూకుడైయుండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలెను. ఏమాత్రము అశ్రద్ధ గాని ఆలస్యము గాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలెను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకెంత అతురుతపడునో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెదక యత్నించునో, ఎటులనే విసుగు విరామము లేక రాత్రింబవలు కృషి చేసి ఆత్మసాక్షాత్కారంను సంపాదించవలెను. బద్ధకమును, అలసటను,
కునుకుపాట్లను దూరమునర్చి అహోరాత్రులు ఆత్మయందే ధ్యానం నిల్పవలెను. ఈ మాత్రం చేయలేనిచో మనము పశుప్రాయులమగుదుము. తక్షణ కర్తవ్యం. మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమీదన వెంటనే భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురువు వద్దకేగుట. ఆధ్యాత్మికోపన్యాసములెన్ని విన్నప్పటికీ పొందనట్టిదియు, ఆధ్యాత్మిక గ్రంథములెన్ని చదివినను తెలియనట్టిదియనగు ఆత్మసాక్షాత్కారము సద్గురుల సాంగత్యముచే సులభముగా పొందవచ్చు. నక్షత్రములన్నీయు కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో, అట్లనే ఆధ్యాత్మికోపన్యాసములు, గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేయములను స్వాధీనముందుంచుకొనుటకు అహంకారం లేకుండుట మొదలగు శుభ లక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకొందురు. వారి పావన చరితములు భక్తులు మనములకు ప్రబోధము కలగజేసి వారిని పరమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి మహాపురుషుడు, సద్గురువు. బాబా సామాన్య ఫకీరు వలె సంచరించుచున్నప్పటికీ వారెప్పుడూ ఆత్మానుసంధానం నందే నిమగ్నులగుచుండిరి. దైవభక్తి గల పవిత్ర హృదయములు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన కుంగిపోవువారు కారు. రాజైనను నిరుపేద అయినను వారికి సమానమే. తమ దృష్టి మాత్రము ముష్టి వానిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్షనెత్తేడివాడు. వారి భిక్ష ఎట్టిదో చూద్దాం. బాబా యొక్క భిక్షాటనం. షిరిడీ జనులు పుణ్యాత్ములు. ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే కదా బాబా భిక్షుని వలె పిలిచి అమ్మా రొట్టె ముక్క పెట్టు అంచు దాన్ని అందుకొనుటకు చేయి చాచెడివారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకొని భుజానికి ఒక గుడ్డ జోలె తొలగించుకొని భిక్షాటనకు పోయేడివారు. బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేడివారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములను, కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకునేడివాడు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలిలో వేయించుకునేవాడు. బాబాకు రుచి అనున్నది లేదు. వారు జివ్వను స్వాధీనమందుంచుకునేది కాన అన్ని పదార్థములను రేకు డబ్బాలోను జోలిలోనూ వేసుకునేది వారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతృష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అన్నది లేనట్లే కనిపించుచుండెను. బాబా భిక్షుకు యొక్క పద్ధతి కాలనియమము లేకుండెను. ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేడివారు. ఒక్కోసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళేడివాడు. భిక్షలో దొరికిన పదార్థములన్నిటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తింటుండేటివి. వాటిని తరిమేవారు కారు. మసీదు తుడిచి శుభ్రం చేసి స్త్రీ 10, 12 రొట్టె ముక్కలను నిరాటంకముగా తీసుకొని చుండేటిది. కుక్కలను, పిల్లులను కూడా కలలో సైతం అడ్డు పెట్టని వారు. ఆకలితోనున్న పేదల ఆహారమునకు అడ్డు చెప్పుదురా? ఫకీరు పదివే నిజమైన మహారాజ పదివేని, అది ఏ శాశ్వతమని, మామూలు సిరి సంపదలు క్షణభంగురాలని బాబా అనుచుండెను. ఆ పావన చరిత్ర జీవితం వంటి జీవితమే కదా మిగులు ధన్యమైనది. మొదట షిరిడీ ప్రజలు బాబానొక పిచ్చి ఫకీరని భావించి అటులనే పిలిచెడివారు. భోజనోపాధికై రొట్టె ముక్కలకై గ్రామంలో భిక్షమెత్తి పుట్టపోసుకొనడు పేద ఫకీరన్న ఎవరికి గౌరవమేమియుండును. కాని ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేశమాత్రం లేని నిరాసక్తుడు. బాహ్య దృష్టికి వారు చంచలునిగను, స్థిరత్వము లేని వారుగను కనిపించినను లోన వారు స్థిరచిత్తులు. వారి చర్యలు అంతుబట్టనివి. ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్దిమంది కలరు. అట్టి వారిలో ఒకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నాం. అలాగే వాటిలలో ఒకరిది ఇప్పుడు చూద్దాం. జాబాయి యొక్క ఎనలేని సేవ. తాత్యా కోతే పాటిల్ తల్లి పేరు బాయా జాబాయి.
వాళ్ళ తల్లి పేరు తాత్యాకోతే పాటిల్ తల్లి పేరు జాయా బాయా జాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నం తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని సమీపమునున్న చిట్టడవిలో ముండ్లు పొదలు లెక్క చేయక క్రోసుల కొద్ది దూరము నడిచి ఆత్మధ్యానంలో నిశ్చలంగా ఎక్కడ కూర్చొనియున్న బాబాను వెదికి పట్టుకొని భోజనము పెట్టుచుండెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఎదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె, కూర మొదలగు భోజన పదార్థములు వడ్డించి కొసరి కొసరి వాటిని బాబా తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యా పాటిల్‌ను ఎంతో ఆదరించి ఉద్ధరించెను. ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముండెను. కాని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు బోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనం చేయసాగిరి. అప్పట్నుండి పొలంలో తిరిగి బాబాను వెతికి పట్టుకొని శ్రమ బాయాజాబాయికి తప్పినది. ముగ్గురి పడక స్థలము. ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు నివసించుడో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యం లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యా కోతే పాటిల్, మహల్సాపతి ఇద్దరు అట్టి అదృష్టశాలురు. బాబా వారిరువురిని సమానంగా ప్రేమించేవాడు. బాబా ఇరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు పడమర ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళకొకరు తగులినట్లు పండుకొనెడివారు. పక్కలు పరుచుకొని వాటిపై చతికిల పడి సగం రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చటించుకొనెడివారు. అందులోనెవరికైనా నిద్ర వచ్చుచున్నట్లగాన్పించిన తక్కిన వారు వారిని మేల్కొల్పుచుండిరి. తాత్య పండుకొని గుర్రు పెట్టినచో బాబా వానిని అటునిటు ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒకసారి మహల్సాపతిని అక్కున చేర్చుకొని అతని కాళ్ళు నొక్కి వీపు తోమెడివారు. ఆ విధంగా 14 సంవత్సరములు తాత్య తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనే పండుకొనెను. అవి మరుపురాని మధుర దినములు. బాబా ప్రేమానురాగములు కొలువరానివి. వారి అనుగ్రహము ఇంత అని చెప్పుట అలవి కానిది. తండ్రి మరణించిన పిమ్మట తాత్య గృహ బాధ్యతలు స్వీకరించి ఇంటిలోనే నిద్రించుట ప్రారంభించెను. రహతా నివాసి కుశాల్ చంద్. షిరిడీలో తాత్యా తండ్రి గారైన గణపతిరావు కోతే పాటిల్‌ను బాబా ఎంతో ప్రేమాభిమానములతో చూచెడివారో, అంతటి ప్రేమాధరములతో రాహతా నివాసియగు చంద్రభాను షేట్ మార్వాడిని చూచుచుండిరి. ఆ షేట్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకుకు కుశాల్ చంద్‌ను కూడా మిక్కిలి ప్రేమతో జూచుచు అహర్నిశలు వాని యోగక్షేమ మరియుచుండిరి. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, మరొక్కప్పుడు ఎద్దుల బండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవువారు. రహతా ప్రజలు బాజా భజంత్రీలతో ఎదిరేగి బాబాని గ్రామ సరిహద్దు ద్వారం వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసెడివారు. తర్వాత మహావైభవముగా బాబాను గ్రామంలోనికి సాదరముగా తీసుకొని వెళ్ళెడివారు. కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకొని పోయి తగిన యాసనమున కూర్చుండబెట్టి భోజనం పెట్టేవాడు. ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చటించుకొనెడివారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేర్చుండెడివారు. షిరిడీ గ్రామమునకు సమాన దూరంలో ఒకవైపు దక్షిణమున రహతా, మరోవైపు ఉత్తర దిశయందు నీమ్‌గాము ఉన్నవి. ఒకవైపు రహతా, ఇంకోవైపు నీమ్‌గాము. ఈ 2 గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు. వారెన్నడూనూ రైలు బండిలో ప్రయాణం చేసి ఎరుగరు. రైలు బండిని కనీసము చూచి కూడా యుండలేదు. కాని సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితముగా తెలియుచుండెడివి. బాబా వద్ద సెలువు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారము ప్రయాణం చేయువారల కే కష్టములు ఉండేడివో కావు. బాబా ఆదేశమునకు వ్యతిరేకముగా పోవువారనేక కష్టములు పాలగుచుండిరి. అటువంటి కొన్ని సంఘటనలు మరికొన్ని ఇతర విషయములు రాబోయే అధ్యాయంలో చెప్పెదను. 8వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.